అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రక్షణ కానీ విఐపి బందోబస్తులో కానీ నేరాలు కంట్రోల్ చేయడం కానీ డిటెక్ట్ చేయడంలో కానీ టెక్నాలజీ యొక్క పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. దాన్ని మేము విస్తృతంగా వాడుకోవాలని ఉద్దేశంతో అన్ని ప్రాంతాల్లో కూడా ఈ విధంగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తా ఉన్నాం. నేను మీకు చెప్పినట్టుగా 31 మార్చి కల్లా మేము మాత్రమే దాతల ద్వారా ప్రజల్ని మోటివేట్ చేయడం ద్వారా 4 కెమెరాలు కావచ్చు, 5 కావచ్చు, 10 కావచ్చు, 20 కావచ్చు, 100 కావచ్చు, వాళ్ళ కాలనీలు 4 పెట్టుకోమనండి చాలు. మాకు ఏదో ఒక ఏరియాలో 2 పెట్టుకోమని చెప్పండి, ఒక టీ స్టాల్ ఎదురుగా 2 పెట్టుకోమని చెప్పండి, 1 పెట్టుకోమని చెప్పండి. వాటిని మళ్ళీ మేము కనెక్ట్ చేస్తాం. ఎక్కడైనా అఫెన్స్ జరిగినట్లయితే పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ఆబ్జెక్టివ్తో మేము చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఒక ఫింగర్ ప్రింట్ టెక్నాలజీ అయితే గట్టిగా వాడుకుంటూ ఉన్నాము. ఎక్కడైనా అఫెన్స్ జరిగితే మాకు ఎప్పుడు ప్రతిసారి వచ్చేస్తుంది ఇన్ఫర్మేషన్. వీలైనంత 24 అవర్స్లో దొంగలను పట్టుకునే అవకాశం అవుతూ ఉంది. ఈ మధ్య కాలంలో చాలా కేసులు అప్పుడు పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మర్డర్ కేసులు అడ్డం చేయడం జరిగింది. డ్రోన్స్, సీసీటీవీ కెమెరాసు, బాడీ వాన్ కెమెరాసు ఇవన్నింటినీ విస్తృతంగా వాడుకుంటూ మా మీద చిన్న చిన్న ఆరోపణలు కానీ అపవాదులు కూడా రాకుండా, అంటే ఏమైనా నువ్వే అరిసేమనుకుంటా అది రికార్డ్ అయిపోతుంది బాడీ వాన్ కెమెరాలో, లేదా సీసీటీవీ కెమెరాలో అయిపోతుంది. సో మొత్తం రికార్డ్ అయ్యి మేము మా బిహేవియర్ కూడా ఎప్పటికప్పుడు మేము కంట్రోల్ చేసుకుంటూ ప్రజలకు వీలైనంత మెరుగైన సేవలు అందించడానికి అన్ని విధాలా కృషి చేస్తామని చెప్పి ఈ విధంగా మేము అందరూ తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.